అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అయ్యగారు, అయ్యగారు, మీ బ్రీఫ్ కేస్ సార్. అన్నీ ఉన్నాయి, ఏమీ పోలేదు. అంటే పరిగెడుతున్న దొంగని బైక్ మీద వెంబడించింది ఈ కుర్రాడేనమ్మా. థ్యాంక్స్ అయ్యా, చాలా కష్టపడ్డావు, మంచివాడివే అని నేను అంటాననుకున్నావా? చచ్చినానను. నువ్వు వాడు తోడు దొంగలన్న సంగతి నాకు బాగా తెలుసు. ఇదో పెద్ద డ్రామా. మొన్నోసారి ఇంటికొచ్చి ఇంటిని ఒకసారి చూసుకున్నావు, ఇవాళ మళ్ళీ ఈ రూపైనా వచ్చి మళ్ళీ చూసుకున్నావు. రేపొచ్చి ఫైనల్గా ఈ ఇల్లు లూటీ చేస్తావు. ఈ బుద్ధులు నాకు తెలియవనుకోకు. మర్యాదగా బయటికి నడు, లేకపోతే పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది. వాడిని తిడితే నువ్వేడుస్తావేంటమ్మా? దొంగల మీద జాలేంటి? ఏంటా పెళ్లి నడకలు? పో ఇక్కడి నుంచి.
అలా ప్రొసీడ్ అయిపోండి. అందులో ఏం మొహమాటం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే చీట్ చేశారని చెప్పి పోలీసులకు పట్టిస్తామని చెప్పండి. 1 సెకండ్. ఎవరిది నెంబరు? ఎవరై ఉంటారు? హలో, నమస్తే వర్ధన బాబు, నేను నారాయణ మాట్లాడుతున్నాను. అయితే ఏంటట? ఏం లేదు వర్ధన బాబు, మీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. ఏంటా గుడ్ న్యూస్? సీక్రెట్. గౌరీ చంటిల పెళ్లి గురించి మీకు రహస్యం చెప్తాను, వింటారా? ముందు నువ్వు లైన్లో ఉండు, మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. చెప్పు, ఏంట రహస్యం? అది ఫోన్లో మాట్లాడుకునేది కాదు బాబు, నేను వచ్చి చెప్పాల్సిందే. అయితే తొందరగా రా. వస్తున్నాను బాబు, 5 మినిట్స్లో మీ ముందుంటాను. సరే. నిజమా? నిజం బాబు, మీరు ప్రేమించిన గౌరీ మీరు ప్రేమించినట్టుగానే ఉంది. చంటిబాబు పెళ్ళాంగా తను నటిస్తోందే తప్ప చంటిబాబు పెళ్ళాం కాదు. జరిగిన పెళ్లి కూడా దొంగ పెళ్లి. అది కూడా ఎందుకు జరిగిందో తెలుసా? ఆ, అది అసలు సంగతి. ఇదంతా ఆ పెద్ద ఆయన విశ్వనాథరావు కోసం ఆడుతున్న నాటకం బాబు. థ్యాంక్ యూ నారాయణ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చేసిన ఈ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. దీన్ని గిఫ్ట్గా నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. ఆ, నాకేం వద్దండి, మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అందుకోసమే చెప్పాను ఇది. కాకపోతే చిన్న రిక్వెస్ట్. ఏంటది? నా ఉద్యోగం నేను మానేయను లేదు, మీరు తీసేయను లేదు. అందుకని నా సీట్ నాకు ఇచ్చేస్తే నా ఉద్యోగం నేను చేసుకుంటాను. మీ కాలి కింద, అదే శ్రీరామచంద్రుడి కాలి కింద హనుమంతుడిలాగా పడుంటాను. కాదనకండి బాబు. ఓకే, నీ ఉద్యోగం నువ్వు చేసుకో. థ్యాంక్ యూ సార్. మరి నా సీట్లో నేను కూర్చోనా? కూర్చో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మ గౌరీ, నీది దొంగ పెళ్ళా? అందుక కాఫీ అంత స్ట్రాంగ్గా ఇచ్చావు. ఇక నిన్ను నేను లైట్గా తీసుకోను. స్వప్న గారు, మీరు ఇప్పుడు వచ్చారేంటి? ఏ రాకూడదా? రాకూడదంటే ఇంట్లో మీకు కావాల్సిన వాళ్ళెవరూ లేరు. వాళ్ళెవరూ నాకు అక్కర్లేదు, కావాల్సింది నువ్వే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఎందుకు వచ్చారో చెప్పండి. ఐ లవ్ యూ గౌరీ, ఐ లవ్ యూ వెరీ మచ్. ఈ డ్రామాలకి చాలు గాని నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? నీది చంటిది దొంగ పెళ్ళని, అంకుల్ కోసం మీరిద్దరూ ఈ దొంగ పెళ్లి చేసుకున్నారని, ఇంకా చాలా చాలా విషయాలు నాకు తెలిసిపోయాయి. ఇవన్నీ తెలిసి ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది గౌరీ, చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంటే మీ ఇంటికి వెళ్ళి మంచి మ్యూజిక్ వినండి, అంతేకాని మా ఇంటికి రాకండి. అయినా ఈ సంగతులన్నీ మీకెవరు చెప్పారు? చెప్పను. అయితే దాచుకోండి, ఇక దయచేయండి. దయచేస్తాను కానీ నీకో చిన్న రహస్యం చెప్పి వెళ్ళిపోతాను. ఏంటో త్వరగా చెప్పండి, అంకుల్ వాళ్ళు వస్తే బాగోద్దు. నీ దొంగ పెళ్లిలాగే రేఖతో నా పెళ్లి కూడా ఓ నాటకం. కృష్ణేశ్వరరావు అంకుల్ ఆడమంటే ఆడుతున్నాను. రక్షించారు. నిజమేనేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా? మరి నీ పెళ్లి నిజమనుకుని నేనెంత భయపడ్డానో నీకేం తెలుసు? ఇప్పుడు ఆ భయాలేం లేవు కదా, వెళ్ళిరండి. వెళ్తున్నాను. ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? తిన్నగా కృష్ణేశ్వరరావు అంకుల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రేఖతో నా పెళ్లి నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి అట్నుంచటే ఇంటికి వెళ్తాను. సంతోషించాం, వెళ్ళరండి. బాయ్. వర్ధన్. అబ్బా, ఎంత హాయిగా పిలిచా. పిలుపుదే ఉంది కానీ మా దొంగ పెళ్లి సంగతి దయచేసి మీరు మీ విశ్వనాథ్ అంకుల్కి చెప్పకండే.
ఎందుకంటే ఆయన ఆరోగ్యం అసలే బాగోలేదు. మీకు తెలిసిందేగా. తెలుసు. అయితే ఈ రహస్యం నాలోనే ఉంటుంది. నేనెవరికీ చెప్పను. చాలా చాలు. మరిప్పుడు నేను వెళ్ళరానా? దయచేయండి మహాప్రభో, దయచేయండి. ఓకే. ఏంటయ్యా, ఏంటి నిర్ణయం? ఎందుకు ఇంత హఠాత్తుగా మారిపోయావు? మారిపోవడం కాదంకుల్, ఇంక ఈ నాటకం ఆడడం నాకు ఇష్టం లేదు. రేఖను నేను పెళ్ళాడబోతున్నానన్న ప్రచారం వల్ల మీకు ఒరిగిందేమీ లేదు సరిగదా. నన్నంతా నానా రకాలుగా ఆడిపోసుకుంటున్నారు. పైగా నిన్న మా ఆఫీస్కి వచ్చి రేఖ నాతో ఏముందో తెలుసా? ఏముంది? నీకు నాకు పెళ్ళంటూ జరిగితే నన్ను కాదు నువ్వు పెళ్లి చేసుకునేది, నా శవాన్ని అంటూ వెళ్ళిపోయింది. అంటున్నానని కాదంకుల్, అయినా మీ మామ అల్లుళ్ళ మధ్యకి నన్ను లాగితే ఎలా చెప్పండి? వద్దంకుల్, నన్ను వదిలేయండి ప్లీజ్. నేనైతే నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు, ఇదంతా ఉత్తదే అంటూ రేఖకు నేను చెప్పేస్తాను. అది కాదు వర్ధన్. వద్దంకుల్, ఇంక ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. శివ దగ్గరికి రేఖను పంపడమో లేదంటే శివనే మీ దగ్గరికి తెచ్చుకోవడమో అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు కోపడినంటే, నన్ను తిట్టనంటే చిన్న మాట అంకుల్. ఏంటో చెప్పు. ఇలా చెప్పినందుకు మీరు నాతో గొడవ పడకూడదు. ముందేంటో చెప్పు. పంపించేయండి అంకుల్, రేఖను శివ దగ్గరికి పంపించేయండి. ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అందం. మీరే ఆలోచించండి. మీరేం చేసినా రేఖ సుఖం కోసమే కదా. తను సుఖంగా లేనప్పుడు మీరేం చేసి ఏం లాభం? మీ పట్టుదలకి తను చచ్చిపోతానంటోంది. రేఖ ఎంతకైనా తెగిస్తుంది. ఆ సంగతి మీకు నాకు మనందరికీ తెలిసిందే. అందుకని ఈ పంతాలు పట్టింపులు మానేసి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు చేస్తోంది తప్పో ఒప్పో మీకే తెలుస్తుంది. మీరు చేస్తోంది తప్పని చెప్పే సాహసం నేను చేయను, కానీ మీరిది మానుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఉంటాను అంకుల్. రేఖా, రేఖా, ఏంటిది? పొద్దున్న టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం భోజనము చేయలేదంటే ఏమైంది దీనికి? రేఖా, రేఖా. ఏంటి మమ్మీ? ఏంటి ఏమీ తినలేదు? పెట్టిన టిఫిన్ పెట్టినట్టుగానే ఉంది, భోజనం కూడా చేయలేదు. ఏమైంది నీకు? ఆకలిగా లేదు మమ్మీ. ఆకలిగా లేదా? జ్వరంగా ఉందా? జ్వరమే? ఎప్పటి నుంచే ఇది? అసలు ఎందుకు వచ్చింది? శివ దగ్గరకు పంపించట్లేదని భయపడి జ్వరం తెచ్చుకున్నావా? లేదు మమ్మీ. లేదనుకో, అదే అయ్యుంటుంది. మీ తండ్రి కూతుళ్ళ మధ్య ఆఖరికి నేను చేస్తున్నాను. ఉండు, ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. అటు ఆయనకు బుద్ధి లేదు, ఇటు నీకు బుద్ధి రాదు. అది తినకపోతే నన్నంటావేంటి? మిమ్మల్ని అనకపోతే ఇంకెవరిని అనాలి? దాన్ని ఇలా బాధ పెట్టే కన్నా చంపేస్తే సుఖం. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువగా కాదండి, బాధగా మాట్లాడుతున్నాను. దాన్ని ఇందాక డిన్నర్ కు పిలుద్దామని వెళ్ళాను. వెళ్ళేసరికి అది రూమ్ లో ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? జ్వరంతో ఉంది, ఒళ్ళంతా కాలిపోతోంది. శివ దగ్గరికి తనని పంపించట్లేదని కావాలని తిండి మానుకొని జ్వరం తెచ్చుకుందది. బాధల్ని కొని తెచ్చుకునే వాళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. అయినా ఈ నిరాహార దీక్ష అన్నాలో నేను చూస్తాను. ఏం చూస్తారు? మీరు దాని శవాన్ని చూసేలా ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. రేఖ కోరుకుంటున్నట్టుగా శివ దగ్గరికి దాన్ని పంపించలేదో నేనేమవుతానో నాకే తెలీదు. ఏమవుతావు? చస్తావా? చచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. చావండి, అంతా కట్టగట్టుకుని మరీ చావండి. అక్కడికి నేనేదో పెద్ద మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు, నేను ఒక్కనే సుఖపడిపోతున్నట్టు. అరే అరే, అర్థం చేసుకోరే. నన్ను ఎందుకు మీరెవరు అర్థం చేసుకోరు? ఇదంతా నా కోసం చేసుకుంటున్నానా? నో,
నా కోసం కాదు, మీకోసం చేస్తున్నాను. తలెత్తుకుని బతకండరా అంటే తల తెక్కోసుకుంటా అంటున్నారు. కోసుకోండి, చావండి, అంత చచ్చిపోండి. నేను కూడా మీతో పాటు చచ్చిపోతాను. కర్మ కర్మ కర్మ. ఏమండి? ఏంటండి ఏంటి ఇదంతా? రండి కూర్చోండి. శివ 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 అమ్మా, అమ్మా రేఖ, శివ శివ అరేరే పాపం బాగా జ్వరంగా ఉంది. శివ 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 రేఖ, ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకో. డాడీ అవునమ్మా, డాడీని. నీకేం కావాలంటే అదమ్మా, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. శివని కావాలనుకుంటూ శివ దగ్గరికే వెళ్తానంటున్నావు కదూ, అలాగేనమ్మా, అలాగే వెళ్దు గాని. ఏంటంకుల్ అడుగుతుంటే నవ్వుతున్నారేంటి? ఎందుకు నన్ను రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నానంటే, ఆ, అదిగో మీ ఆంటీ వస్తోంది, అడుగు, తనే చెప్తుంది. నమస్తే ఆంటీ. వచ్చేసావా వర్ధన్? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ముందు స్వీట్ తీసుకో వర్ధన్. ఎందుకు ఆంటీ? తీసుకో, చెప్తానేంటో. తీసుకున్నాను, చెప్పండి. తిను, చెప్తాను. బాలేవారా ఆంటీ? తిన్నాను, ఇప్పుడు చెప్పండి. రేఖని శివ దగ్గరికి పంపడానికి మీ అంకుల్ ఒప్పుకున్నారు వర్ధన్. వాట్? అవును వర్ధన్, నువ్వు చెప్పిన తర్వాత బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. మరి సంగతి ఇంత లేటుగానే చెప్పేది? ముందు మీ నోరు తిప్పి చేయాలి. పట్టండి పట్టండి. ఆ, ఆ. భలేవాడు అయ్యా. మమ్మీ మమ్మీ ఏంటే? ఈ చీర ఎలా ఉంది? బాగుందా? హాయ్. హాయ్ వర్ధన్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను కానీ కంగ్రాట్స్, మొత్తానికి సాధించావు. శివ దగ్గరికి వెళ్ళిపోతున్నావు.